పొద్దున్న లేస్తే పోర్క్, బీఫ్, మీట్ అని తినే ఈ కంట్రీలో వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది చూడంగానే. ఎందుకంటే మలేషియాలో ఎక్కువ శాతం నాన్ వెజ్ ఎక్కువగా తింటారు. అది కూడా పోర్క్, బీఫ్ బాగా తింటారనమాట. సో ఇది వచ్చేసి మలేషియాలో వెజ్ ఫెస్ట్ అని 3 డేస్ జరిగింది. ఈ 3 డేస్ ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టి వీళ్ళు వీగన్ ని అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెజ్ ఫెస్ట్ ద్వారా కొంచెం అన్న ఇక్కడ యానిమల్స్, మెర్సీ ఆఫ్ యానిమల్స్ అనేది ప్రమోట్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు అండ్ ఈ స్టాల్స్ లో కూడా మనం ఆశ్చర్యపోవాల్సిందంటే చూడండి, ఇక్కడ లైక్ దోక్లా ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. పానీపూరి, మాక్సిమం ఈ స్టాల్స్ అన్నిట్లో ఇండియన్ స్టాల్సే ఎక్కువగా ఉన్నాయి. అది ఇంకా పెద్ద ఆశ్చర్యమైన విషయం అనమాట. ఈవెన్ వేరే కంట్రీస్ లో కూడా మన ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇండియన్ వాళ్ళే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి స్టాల్ కి ఒక నేమ్ ఉంటుంది. ఆ ప్రతి స్టాల్ యొక్క స్పెషాలిటీ అంటే వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి కొంతమంది కొలాబరేటర్స్ అండ్ కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఎవరెవరి స్టాల్స్ నుంచి వాళ్ళ యొక్క మోటో ఏంటి, వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి అనేది టెస్ట్ చేసి వాళ్ళకి అందులో అవార్డు ఉంటుంది అనమాట. సో ఇలాగా ఎంతో కొంత వీగన్ ని సపోర్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలనేది ఈ మోటో అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది ఇది చూడంగానే. అండ్ దట్టు మన ఇండియన్ స్టాల్స్ ఉండటం ఇంకా హ్యాపీగా అనిపించింది.